అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 62వ భాగం. రచయిత గీతాంజలి గారు. మేము ఇవన్నీ స్టడీ చేసి మీకు చెప్తామని వెనకే ఉన్న కానిస్టేబుల్ వైపు చూస్తాడు. ముగ్గురి దగ్గర అఫిడవిట్ స్టేట్మెంట్ తీసుకోమని నేను ఫస్ట్ చెప్పేసి హాస్పిటల్కి వెళ్తానని చెప్పి వెంటనే తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసి ధను కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. అమర్ ధను కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాక బాడీస్ని పోస్ట్ మార్టం పంపి మొత్తం ఇల్లు క్లీనింగ్కి పెట్టేశారు పోలీసులు. వైష్ణవి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ఐసీయూలో అడ్మిట్ చేసి బయటే నించుంది. వాళ్ళు కూడా పల్స్ చెక్ చేసి డ్రిప్స్ పెట్టేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి వైష్ణవి దగ్గరికి వచ్చారు డాక్టర్. అతను రావడమే కంగారుగా నిల్చుంది వైష్ణవి. ఆవిడకి ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల సెఫోకేషన్కి అలా అయిందంతే. అండ్ ఈ టైంలో ఆవిడ స్ట్రెస్ అయ్యే న్యూస్ ఏదైనా ఉంటే కాస్త చెప్పకపోవడమే మంచిదన్నాడు అతను. సరే అన్నట్టుగా తల పంకించి చూస్తోంది. ఇంకా ఏం చెప్తాడా అని. డ్రిప్ అయిపోగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్యాబ్లెట్ సిరప్ బలానికి అని ప్రిస్క్రిప్షన్ని వైష్ణవి చేతిలో పెట్టి అతను వెళ్ళిపోయాడు. అవి తీసుకోవడానికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు అర్జున్. షీఈస్ ఫైన్, టెన్షన్ పడే వార్తలు ఏవైనా ఉంటే తనకి చెప్పొద్దని అన్నారు అని చిన్నగా చెప్పి మెడిసిన్ తీసుకొస్తానని బయటికి నడిచింది వైష్ణవి. లోపలికి వెళ్ళి భూమి పక్కనే నించొని నెమ్మదిగా ఆమె తల నిమిరి, చాలా భయపెడుతున్నావు బుచ్చి నన్ను, రాక్షసి అని అన్నాడు అర్జున్. నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నట్టు కదులుతూ ఉంటే లేచి సరిగ్గా కూర్చున్నాడు భూమి ముందు. తల పట్టుకొని మీదకి లేస్తూ అడ్డంగా వచ్చిన డ్రిప్ని నెమ్మదిగా తీసి పక్కన పెట్టి, ఏం చేశారు అర్జున్ గారు? అసలు అతన్ని ఎందుకు గన్తో అలా షూట్ చేశారు? ఏమైంది మీకు? బేలగా అడిగింది భూమి. నేను అతన్ని గన్తో షూట్ చేయకపోయి ఉంటే కేసు అంత కాంప్లికేటెడ్ అవ్వదు, అందుకే చేశాను అనునయంగా చెప్పాడు అర్జున్. కానీ దానివల్ల అతనికి ఏమైనా అయితే అని అంది భూమి. అతని వల్ల నీకేమైనా అయితే నాకేమవుతుంది అర్జున్ గారు, పాపం కదా అతను అంది భూమి. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? జైలుకి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది భూమి. ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేశాను కదా, సో అటు నుండి అటే రిమాండ్కి పట్టుకుని వెళ్ళారు. ఒకవేళ ప్రూవ్ అయితే జైల్లో పడేస్తారు అని అన్నాడు అర్జున్. ప్రాణాలకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని అంది భూమి. ఓకే అని తలూపి మెడ దగ్గర అంతా కూడా నొప్పిగా ఉన్నా బయటకు చెప్తే మళ్ళీ అర్జున్ కంగారు పడతాడేమోనని కామ్గా కూర్చుంది భూమి. భూమిని ఉంచిన రూమ్లోనే ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఐస్ ముక్క తీసుకొచ్చి భూమి మెడ మీద రాస్తూ మంటగా ఉందా అని అడిగాడు అర్జున్. అని తలూపిందే కానీ తన కళ్ళలో రిలీఫ్ కనిపిస్తుంటే నెమ్మదిగా రాస్తూ డ్రిప్ పెట్టుకో అన్నాడు అర్జున్. ఎందుకు? అవసరం లేదు, నేను బాగున్నాను అర్జున్ గారు అని అంది భూమి. వైష్ణవి మెడిసిన్ తీసుకొని రావడంతో అవి వేసుకోమని భూమికి ఇచ్చి, మేము బయలుదేరుతాం వైష్ణవి, మీరు గుడి పని అవి చూసుకొని వచ్చేయండి అన్నాడు అర్జున్. అదేంటి అప్పుడే అంది భూమి ఆశ్చర్యంగా. ఓకే అర్జున్ చిన్న స్మైల్తో చెప్పి టేక్ కేర్ అంది భూమితో. వాళ్ళు సేఫ్గానే ఉన్నారు కదా చిన్నగా అడిగింది భూమి. ఎవరు అంది వైష్ణవి. అదే మన చుట్టాలు చిన్నగా నసిగింది. ఆ మాట వినగానే అర్జున్ వైపు చూసి చెప్పలేదా అన్నట్టు కళ్ళతోనే అడిగింది. చెప్పలేదు, చెప్పొద్దన్నట్టు కళ్ళతోనే చెప్పాడు అర్జున్. బాగానే ఉన్నారు, యూ టేక్ కేర్ ఫస్ట్ అని బయటకు నడవబోతుంటే వైష్ణవి, ఆగు, నేను నిన్ను డ్రాప్ చేసి వస్తాను. ఒక్కదానివే ఎలా వెళ్తావు అని నేను వెళ్ళి వస్తాను, కాసేపు రెస్ట్ తీసుకో అని భూమికి చెప్పి బయటికి వచ్చాడు అర్జున్ హాస్పిటల్ నుంచి. అర్జున్ బయటికి రాగానే, ఏమైంది అర్జున్, ఎందుకు అబద్ధం చెప్పావు తనకి అని అంది వైష్ణవి అతనితో. కొన్ని రోజులు ఉండని నేనే చెప్తాను, అసలే వీక్గా ఉంది కదా, భయపడుతుంది, అందుకే చెప్పలేదు అని అన్నాడు అర్జున్. కానీ పోలీస్ స్టేట్మెంట్ డాడ్కి చెప్తాను. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. అవన్నీ డాడ్ చూసుకుంటారు, నువ్వేం వరీ అవ్వకు, మన సైడ్ నుండి తప్పేం లేదు. అండ్ ఆధారాలన్నీ కూడా మన వైపే ఉన్నాయి. మనం కోర్టుకు వెళ్ళే అవసరం లేకుండా కేసుని క్లోజ్ చేస్తాను. అండ్ నువ్వు అమర్ కూడా ఆ ఇంటి తాళాలు పోలీసులకి సబ్మిట్ చేసి గుడి పని చూసుకొని వెంటనే స్టార్ట్ అవ్వండి. కేసు క్లోజ్ అవ్వగానే ప్రాపర్టీ అంతటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్నాడు అర్జున్. అవన్నీ వింటూ సరే అన్నట్టు తల పంకించి, యూ టేక్ కేర్ ఆఫ్ హర్ అర్జున్, ఐ నో నీకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ అంది వైష్ణవి. ఐ విల్ అని వైష్ణవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి
అమర్కి ధనుకి కూడా భూమికి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పమని చెప్పి బయలుదేరాడు అర్జున్. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుని కూర్చుందే కానీ మూసిన కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ మళ్ళీ ఏడుస్తోంది భూమి. అప్పుడే వైష్ణవిని డ్రాప్ చేసి వచ్చాడు అర్జున్ చేతిలో లగేజ్తో. బుచ్చి ఏమైంది కంగారుగా అడిగాడు. తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏమీ లేదన్నట్టు తలూపి అతని చేతిలో ఉన్న లగేజ్ వైపు చూసి స్టార్ట్ అవుదామా అంది భూమి. ఏమైంది భూమి అన్నాడు అర్జున్. మీ ఫ్యామిలీ అందరూ అంతా మంచివాళ్ళు. నానమ్మ తాతయ్య అమ్మమ్మలు పిన్నులు బాబాయిలు అక్కలు పెదనాన్నలు నీకు చాలా ఆస్తి ఉంది కదా అర్జున్ గారు. మరి మీ వాళ్ళు ఎందుకు కుట్రలు లేకుండా కలిసిపోయి హాయిగా ఉన్నారు? డబ్బే ప్రాబ్లం అయితే మీ మధ్య గొడవలు ఉండాలి కదా. వాళ్ళకి డబ్బు కాదు నా ప్రాణం, మామయ్య ప్రాణాలు కావాలి. కానీ ఎందుకు? మేమేం తప్పు చేశాం అర్జున్ గారు? మాకే ఎందుకు ఇలా అవుతోంది? నేను నిజంగా చాలా దురదృష్టవంతురాలినేమో. పుట్టగాని అమ్మ నాన్నని తాత అమ్మమ్మని చంపేసి అయిన వాళ్ళందరినీ మామయ్యకి దూరం చేసి నన్ను పెంచుతున్న పాపానికి మామయ్య జీవితం అంతా కష్టాలతో నింపేశాను. మామయ్యని వదిలి మీ ఇంటికి వచ్చాక తన దురదృష్టం పోయింది. లైఫ్లో ఎదుగుతున్నాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆ దరిద్రం మీకు అంటించేశానని మొహం చేతుల్లో దాచుకొని ఏడ్చింది భూమి. భూమి చేతుల్లాగి ఏంటా మాటలు చిన్నపిల్లలా అన్నాడు అర్జున్. నిజంగా నిజం అది అని పెక్కుతూ ఉంటే భూమి అరచేతిని ముద్దు పెట్టుకుంటూ నిజంగా నువ్వు చాలా దురదృష్టవంతురాలివే. ఎంతగా అంటే నువ్వు రాగానే మా ఆస్తి షేర్లు 120% పెరిగేంత, మా ఇంటి ఆడపిల్లని ఒక నమ్మకస్తుడికి ఇచ్చి పెళ్లి చేసేంత, ధను లాంటి ఒక నమ్మకస్తుడు స్నేహితుడు నా జీవితంలోకి వచ్చేంత, 5 ఏళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చి నా లైఫ్ని రెయిన్బోలా మార్చేసినంత, ఒక అబ్బాయి కోసం అన్నిటినీ వదులుకునే వైష్ణవి లాంటి అమ్మాయికి తన ప్రేమని తనకి తిరిగి ఇచ్చేసేంత, ఇంత అన్లక్కీ నువ్వు. అసలు ఒక మనిషి వల్ల ఇంతమంది లైఫ్స్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంటే వాళ్ళు దురదృష్టవంతులు ఎందుకు అవుతారే బుచ్చిపాప. అయినా నీది నిజంగా నష్టజాతకం అయితే మనం ఇలా ట్రిప్పులు టూర్లు ప్లాన్ చేసుకునే వాళ్ళం కాదు, ఏడుస్తూ ఇంట్లోనే కూర్చునే వాళ్ళం. అయినా నీకు ఎలా చెప్పాలి? నా లైఫ్లో నువ్వు అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ బుచ్చి. నువ్వు అనే మనిషివి నా లైఫ్లో లేకపోతే నేను రోజు ఇంత ప్రశాంతంగా పడుకోలేకపోయేవాడిని, ఇంత హ్యాపీగా నా లైఫ్ను లీడ్ చేయలేకపోయేవాడిని. నువ్వు లేకపోతే నేను లేను. ఇది నేను సరదాగా చెప్పడం లేదు, నిన్ను పటాయించడానికి అంతకంటే చెప్పట్లేదు. యు ఆర్ మై లైఫ్ బుచ్చి. ఐ వేకప్ ఫర్ యూ. ఐ లవ్ డూయింగ్ థింగ్స్ ఫర్ యూ. నీతో కలిసి మాట్లాడటం, ఆడుకోవడం, పాడటం, నువ్వు చేసే వంట తినడం, నిన్ను చూడటం, తాకడం, ఇవన్నీ కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అసలు దురదృష్టం అనే పదం వాడేంత ఏం జరిగింది నీ లైఫ్లో? తినడానికి తిండి కూడా లేని ఎందరో పిల్లలున్నారు. చదువుకోవాలని ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించక ఆపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మనం లీడ్ చేస్తున్న లైఫ్ ఎక్కడున్నట్టు? నేను ఒప్పుకుంటాను, నీ లైఫ్లో కొన్ని డిస్టర్బ్ చేసే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ అవేవి లేకపోతే ఇంత మెచ్యూరిటీ, ఎమోషన్స్ను హ్యాండిల్ చేసే గుణం నీకు అమర్కి ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళకి కావాల్సింది మీ ప్రాణాలని తెలిసినప్పుడు కూడా వాళ్ళ కోసం నువ్వు బాధపడితే నీ ప్రాణాలంటే నీకు విలువ లేనట్టు. నీకు నీ ప్రాణాలు అక్కర్లేదేమో, కానీ నాకు కావాలి. అవి లేకపోతే నేను బ్రతకలేనే. నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే నేను బ్రతకలేను, కళ్ళల్లో నొప్పి కనిపిస్తే నేను బ్రతకలేను. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆపేసి నా గురించి ఆలోచించే అసలు ఒక్క హనీమూన్ కూడా అవ్వని అభాగ్యుని నేను అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వి అర్జున్ నుదుటన ముద్దిచ్చింది భూమి. థ్యాంక్ యూ. ఇంకెప్పుడు నువ్వు అన్లక్కీ అనుకోకు. అలా అనిపిస్తే నన్ను గుర్తు చేసుకో. నువ్వు లైఫ్లోకి రావడమే ఇంత లక్కీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వెలా అన్లక్కీ అవుతావు అని భూమి చెంప మీద ముద్దు పెట్టి లేచాడు అర్జున్. అతని వెనక నడిచి కారులో కూర్చుంది భూమి. కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే తనకి ఒకటే అనిపించింది. తండ్రిని, తల్లిని, అమ్మమ్మని, తాతయ్యను వాళ్ళ స్వలాభాల కోసం చంపి నా జీవితాన్ని పాడు చేసిన వాళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి? వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు? వాళ్ళనే మనుషులు లేకుండా నా 23 ఏళ్ల జీవితం ఎలా సాగిందో ఇక మీదట కూడా అలాగే సాగుతుంది అని దృఢంగా అనుకుని అర్జున్ వైపు చూసి అతని భుజం మీద తలవాల్చింది. డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరు. అప్పటికే హైదరాబాద్ నుండి బార్సిలోనా వెళ్ళడానికి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అవుతున్నారు జాను, కార్తిక్. మామ, నీ రూమ్ నాకు నచ్చలేదురా బండోడా, వచ్చాక షాపింగ్ చేసి కొద్దిగా మారుద్దాం అంది జాను. మీ అన్న నాకు 3 నెలల నుండి జీతం ఇవ్వలేదు, ఇప్పుడు షాపింగ్ అది అంటే కష్టం అన్నాడు కార్తిక్. మరి బార్సిలోనాకి టికెట్స్ చెట్లకు కాస్తున్నాయా? అక్కడ హోటల్ రూమ్స్, రిసార్ట్స్, ఫ్లైట్ టికెట్స్, కార్లు అన్నీ మాకేమైనా మనీ ప్లాంట్కి కాస్తున్నాయనుకుంటున్నావేమో. లేదు బాబు అంది వెటకారంగా. సర్లే, నీ కోసం తాపీ మేస్త్రిలా పనిచేసైనా డబ్బులు సంపాదించి నేను బాగా చూసుకుంటానన్నాడు కార్తిక్. ఈడియట్ అని నవ్వుతున్నప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతూ ఉంటే నువ్వు షర్ట్ బటన్స్ పెట్టుకో, నేను వెళ్ళి తీస్తా అని డోర్ తీసింది జాను.
ఎదురుగా భూమి అర్జున్ ఉంటే హే మీరేంటి ఇక్కడ అని షాకింగ్గా అడిగి రండి అంటూ సైడ్ ఇచ్చింది. హ్యాపీ జర్నీ అంటూ జానుని హక్ చేసుకొని మేము ఇంటికి వెళ్తున్నాం, ఎలానో దారిలోనే కదా అని విష్ చేసి వెళ్దామని వచ్చాం అని నవ్వింది చిన్నగా. అవునా, ఓకే కిట్టు మామ, అన్నయ్య వాళ్ళు వచ్చారు, కాఫీ పెట్టు అని అంది జాను. ఆ మాట వినగానే తల కొట్టుకున్నాడు కార్తీక్. నేను పెడతాలే, దానికి అతన్ని ఎందుకు ఇబ్బంది పెడతామంది భూమి. నీ కాఫీ ఎప్పుడు తాగేదేగా, మా మామ కాఫీ తాగు, చాలా బాగుంటుందని కమ్ కూర్చుందామని సోఫా వైపు చూపించింది. డన్ విత్ ది ప్యాకింగ్ అన్నాడు అర్జున్. హా అన్నయ్య, జస్ట్ నౌ టికెట్స్ ప్రింట్ తీయడమే మర్చిపోయా, ఇప్పుడే తీసా అంది జాను. కాఫీ పెట్టి నలుగురికి తీసుకొచ్చి కూర్చున్నాడు కార్తీక్. కాఫీ తీసుకొని మాట్లాడుతూ చలో వి విల్ డ్రాప్ యూ అట్ ఎయిర్పోర్ట్ అన్నాడు అర్జున్. ఓకే అని లోపలికి వెళ్ళి సూట్ కేసులు తీసుకొని వచ్చాడు కార్తీక్. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే వెనకే తన గ్లాసెస్ తీసుకొని వెళ్ళింది జాను. కప్ పెట్టేసి బయటకు రాగానే వెయిట్ చేస్తున్న బామ్మకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు నలుగురు. స్నానం చేసొచ్చి బామ్మని ఇంటికి తీసుకొని వెళ్తాను, మాతో ఉంటుందిలే ఈ 1 వీక్ అన్నాడు అర్జున్. అక్కర్లేదు బావా, మీకెందుకు ఇబ్బంది, ఇంట్లో ఉంటుందన్నాడు కార్తీక్. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా, సలహాలు చెప్పకన్నాడు అర్జున్. పొగరు అని గొనుక్కున్నాడు కార్తీక్. ఎయిర్పోర్ట్లో ఇద్దరిని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్తూ దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళారు భూమి అర్జున్. నిద్రొస్తోంది అర్జున్ గారు, నేను రెస్ట్ తీసుకుంటాను అంది భూమి ఆవలిస్తూ. ఓకే వెళ్ళి పడుకో అన్నాడు అర్జున్. మరి వీరు అని అంది వెనక్కి తిరిగి. బామ్మని తీసుకొని వచ్చి అప్పుడు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని మంచం మీద వాలింది భూమి. మంచం స్పర్శ కాస్త అర్జున్ స్పర్శలాగా తనను చుట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి తల మీద ఒకటేసుకొని ఏం ఆలోచనలు చేస్తున్నావు భూమి, చెడిపోతున్నావే బాబు అనుకుంది మనసులో. బామ్మని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ని తీసిచ్చేలోపు కిచెన్లో నుండి ఆవిడ కాఫీ తీసుకొని వచ్చింది భూమి. ఇంకా పని వాళ్ళు వచ్చినట్లు లేరు అంది బామ్మ. బామ్మ లేరు, వాళ్ళు పెళ్ళికి వచ్చారు కదా, అక్కడే ఉన్నారు, రేపటికి వచ్చేస్తారులేండి అంది భూమి. అయితే పర్వాలేదు అంది ఆవిడ. మీకు కింద రూమ్ అంతా రెడీ చేశాను, ఏదైనా కావాలంటే నన్ను పిలవండి అంది భూమి. సరేనమ్మా అని ఏసీ సెట్ చేసి మీదకు వెళ్ళింది భూమి. అప్పుడే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు అర్జున్. అతన్ని వెనక నుండి హత్తుకొని కళ్ళు మూసుకుంది భూమి కూడా. ఏమైంది, నిద్ర రావడం లేదా, తన తల నిమురుతూ అడుగుతూ ఉంటే వాళ్ళు ఎలా పోయినా కూడా నాకు అక్కర్లేదు అర్జున్ గారు, వాళ్ళు ఉంటే నాకేంటి, వాళ్ళు లేకపోతే నాకేంటి, వాళ్ళు లేని ఈ 23 ఏళ్ల నా జీవితం ఎలా గడిచిందో ఇక మీదట 77 ఏళ్ళు కూడా అలానే గడుస్తుంది. వాళ్ళు నాకు, నా వాళ్ళకి చాలా అన్యాయం చేశారు, ఆ ఆస్తులు కూడా నాకు అక్కర్లేదు, అనాథ పిల్లలకి ఉపయోగపడేలా వాటిని మార్చేసి వాటికి పట్టిన భ్రష్టును తుడిచేయండి అర్జున్ గారు, వాళ్ళ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోవద్దంది భూమి. ముందుకు తిరిగి భూమి చెంప మీద ముద్దిస్తూ నువ్వు ఎలా అంటే అలా, మాట్లాడొద్దంటే ఆ మాట మళ్ళీ మన ఇంట్లో వినిపించదు సరేనా అన్నాడు అర్జున్. అలా డల్గా ఉండకే, నవ్వు అని బుగ్గలు సాగదీశాడు అర్జున్. మీరు నా దగ్గరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేశానంది భూమి. నీరసంగా ఉన్నావని రెస్ట్ తీసుకోమన్నాను, ఈ ఎల్లుండి వీసా ఇంటర్వ్యూ ఉంది అసలే అన్నాడు అర్జున్. హనీమూన్కి ఇప్పటికైనా ఇష్టమేనా అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు చాలా టీజింగ్గా అనిపిస్తూ ఉంటే సిగ్గుకి రెప్పలు దించేసి మీరు నన్ను చాలా టీజ్ చేస్తున్నారంది అలకగా. నిజమే బుచ్చి, నీ ఇష్టాన్ని అడుగుతున్నా అన్నాడు అర్జున్. నాకు ఇష్టమే అని అర్జున్ మెడ చుట్టూ చేతులేసి మన శ్రేష్టను త్వరగా చూడాలని ఉంది నాకు కూడా అని అంది. అవును చెప్పడం మర్చిపోయాను, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మ్యాక్సిమం టైంకి వచ్చేస్తాను, ఒకవేళ మర్చిపోతే నాకు కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటానన్నాడు అర్జున్. అని తలూపి కళ్ళు మూసుకునే లోపు పెదవుల మీద ముద్దిచ్చి బాగున్నావే బుచ్చిపిల్ల, ఇంకా రెస్ట్ తీసుకో, అసలు డిస్టర్బ్ చెయ్యంలే, బాగా ముద్దిచ్చాను అంతే అని అన్నాడు నవ్వుతూ అర్జున్. కథ ఇంకా ఉంది. మరి శత్రుశేషం అనేది పూర్తిగా తొలగిపోయినట్టేనా భూమి అమర్లకు? మరి భూమికి వాళ్ళు చనిపోయారని చెప్పలేదు అర్జున్. మరి భూమికి ఆ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? నిజంగా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటుందా, లేదా మళ్ళీ ఏమైనా గోల చేస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.